హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రడిపిల్ల. సో ఈరోజు డే 2 మా జర్నీలో. బట్ ట్రివేండ్రంలో ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 3 o'clock అయింది. నేను నైట్ 1 సెకండ్ కూడా పడుకోలేదు, ఇంకా అవ్వలేదు, నిద్ర కూడా రాలేదు. సో ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఇంకా అన్ని పనులు చేసి లైక్ పనులు ఇన్ ద సెన్స్ లైక్ రెడీ అయ్యి అంతా చేసేసరికి ఇంకా చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు 3:30కి దర్శన్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 3 అయిపోయింది. సో అందరూ కూడా నా గురించి వెయిట్ చేస్తున్నారు. జస్ట్ ఇంట్రో చెప్పడానికి నేను క్విక్గా ఫోన్ ఓపెన్ చేసేసాను. ఓకే, విల్ స్టార్ట్ అండ్ ఆన్ ది వేలో మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో. మేమైతే దర్శనంకి స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి టెంపుల్ దర్శనానికి వెళ్ళాము. చాలా చాలా మంచిగా అనిపించింది. చాలా మందికి చెప్పాము ఇలా మార్నింగ్ 3:30 దర్శనంకి వెళ్ళాము అని, అంటే లిటరలీ షాక్ అయ్యారు. ఆ టైంకి మీరు వెళ్ళారా, ఆ టైంకి టెంపుల్ ఓపెన్ ఉందా అని చెప్పి. ఎస్, 3:30కి టెంపుల్ ఓపెన్ అవుతుంది అనమాట. 3:30 to 4:45 ఐ గెస్. ఆ టైం వరకు ఓపెన్ ఉంటుంది, మళ్ళీ కొంచెం సేపు క్లోజ్ ఉంటుంది, మళ్ళీ తర్వాత ఓపెన్ అవుతుంది. సో ఇలా ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి కదా, అందుకనే మేము ఇంకా మార్నింగ్ వెళ్ళిపోయాం. ఆ టైంకి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ క్రౌడ్ తక్కువ ఉంటది అని చెప్పి, తర్వాత ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుంది అని చెప్పి విన్నాం అనమాట. చాలా రీల్స్ చూసాము. సో ఇంకా డే అంతా మళ్ళీ అక్కడే అయిపోతుంది అని చెప్పి ఇంకా మార్నింగే దర్శనంకి వెళ్ళిపోయాం. చాలా మంచిగా అయ్యింది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో 2 దర్శనం చేసుకున్నాం అనమాట. చాలా చాలా మంచిగా అనిపించింది. నాకు వీలైతే డీటెయిల్డ్ వీడియో కూడా నేను సెపరేట్ గా పోస్ట్ చేస్తాను. ఆ టెంపుల్ రిలేటెడ్ దర్శనం ఏ టైమింగ్స్ ఉంటాయి, డ్రెస్ కోడ్, ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి వెళ్లే ముందు అని చెప్పి. ఎందుకంటే ఈ చిన్న గ్యాప్ లో అంతా కవర్ చేయాలంటే అవ్వదు. మేము కేరళ వచ్చాం. దర్శనం అయిపోయాక ఒకసారి మళ్ళీ రూమ్ కి వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అయ్యామన్నమాట. ఎర్లీ మార్నింగే లేచాం కదా, అసలు పడుకోలేదు కూడా. వాళ్ళు కొంచెం సేపు చిన్న నాప్ తీసుకున్నారు, నాకు అది కూడా లేదు. సో టెంపుల్ కి 4 ఎంట్రన్స్లు ఉంటాయన్నమాట. మేము వెళ్ళింది సౌత్ ఎంట్రన్స్. ఈస్ట్ ఎంట్రన్స్ అనుకుంటా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. పెద్ద గోపురం ఇవన్నీ కనిపిస్తుంది కదా, సో అదనమాట. మేము మార్నింగే వెళ్ళాము, లైట్ కూడా లేదు కాబట్టి ఫొటోస్ వీడియోస్ ఎక్కువ ఏం తీసుకోలేదు. కొంచెం డే లైట్ వచ్చాక వెళ్దాం అని చెప్పి ఇంకా అరౌండ్ 6:30కి అలా మళ్ళా వెళ్ళాం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా దగ్గరలో ఉన్న ఫస్ట్ గణేష్ టెంపుల్ కి వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ అయ్యాక. సో గణేష్ టెంపుల్ నుంచి ఇంకా గోపురంకి లైక్ మెయిన్ ఎంట్రన్స్ కి వెళ్ళాం అనమాట. మేము బ్రేక్ఫాస్ట్ చేసింది కూడా అన్నపూర్ణ. చాలా చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. ఎవరైనా త్రివేంద్రం వెళ్తున్న వాళ్ళు అక్కడ ట్రై చేయండి. సో ఇది వచ్చేసి గణేష్ టెంపుల్ అనమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడంతా టెంపుల్స్ అంతా కొంచెం యూనిక్ స్ట్రక్చర్ ఉందన్నమాట. నాకైతే ఈ టెంపుల్ చాలా చాలా నచ్చింది. కొంచెం బయట చూడటానికి చాలా రాయల్ గా ఉందన్నమాట. అండ్ లోపల కూడా చాలా చాలా మంచిగా పూజలు అవి చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు దర్శనం కూడా చాలా మంచిగా అయింది. అండ్ మార్నింగ్ కాబట్టి చాలా పీస్ఫుల్ గా, క్రౌడ్ కూడా తక్కువ ఉందన్నమాట. అండ్ ఎస్, ఇంకా మేము ఈ మెయిన్ ఎంట్రన్స్ కి వచ్చేసాము. మేము వెళ్ళినప్పటికైతే మాత్రం ఇక్కడ అలా అలా క్రౌడ్ పెరిగిపోతుంది. మేము మంచి టైంకి వెళ్ళి చాలా మంచి పని చేసాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం వల్ల దర్శనం కూడా చాలా పీస్ఫుల్ గా అయింది, హడావిడి లేకుండా. అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి క్విక్ గా అయిపోయింది. త్రివేంద్రం విజిట్ చేయడం మాకు ఫస్ట్ టైం. అండ్ పద్మనాభ స్వామి టెంపుల్ కూడా విజిట్ చేయడం ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైం. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆ మెయిన్ గోపురం అయితే మాత్రం చాలా చాలా బాగుంది. సో అక్కడ కాసేపు మంచిగా ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. 2 కపుల్స్ కాబట్టి వాళ్ళకి మేము, మాకు వాళ్ళు, అలా కాసేపు ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాం. టెంపుల్ కి రైట్ సైడ్ లోనే ఒక చిన్న లేక్ కూడా ఉందన్నమాట. సో అది కూడా అలా చూసాము. లేకే అంటారు అనుకుంటా దీన్ని. సో అక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి. సో అవి కూడా అలా కాసేపు చూసాము. ఫొటోస్ తీసుకుంటూ అలా రెస్ట్ తీసుకుంటూ ఇది చూసాం అనమాట. అండ్ బయట నుంచి కూడా మంచిగా కనిపిస్తది. అక్కడ నుంచి ఇంకా బాగా చూసాము. ఈ మెయిన్ ఎంట్రన్స్ సైడ్ కూడా చాలా షాప్స్ ఉంటాయి. లైక్ ధోతీస్ ఏమన్నా కొనుక్కోవాలి అని అక్కడ కొనుక్కోవచ్చు, లేదంటే చిన్న చిన్న సోవనీస్ కొనుక్కోవచ్చు. అండ్ పూజ రిలేటెడ్ స్టఫ్ కూడా ఉంటది అనమాట. సో చాలా షాప్స్ ఉంటాయి. మేము ఏం షాప్ చేయలేదు, జస్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము అంతే. దానికే చాలా సేపు వెతికి 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 అప్పుడు తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మరి ఏదైనా ట్రిప్ కి వచ్చామనంటే ఆఫ్ కోర్స్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చాలా గుర్తుగా ఉండాలి కాబట్టి అది ఒక్కటే తీసుకున్నాము. అండ్ లేక్ అని చెప్పాను కదా,
కదా! సో, ఇక్కడ నుంచి బాగా కనిపించిందనమాట. టెంపుల్ కూడా చాలా బావుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. అలా పీజియన్స్ ఇంకా ఫిషెస్ ఇవన్నీ ఉన్నాయి. సో, అలా కాసేపు అక్కడ అలా మొత్తం సరౌండింగ్స్ అంతా చూసి ఇంకా మళ్ళా రూమ్‌కి వెళ్ళిపోయామనమాట. ఈ బిల్డింగ్ అయితే చాలా బావుంది. అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. చూడ్డానికైతే చాలా చాలా బావుంది. ఫుల్ దేవుడి విగ్రహాలతో. చూడ్డానికి నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకా ఆన్ ద వే అనమాట రూమ్‌కి. టెంపుల్‌కి, రూమ్‌కి చాలా చాలా దగ్గర. ఇప్పుడే టెంపుల్ దర్శనం అయ్యాక రూమ్‌కొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా కొన్ని టెంపుల్స్ చూడడానికి వెళ్ళాలి. లైక్ లోకల్ టెంపుల్స్. ఆల్రెడీ క్యాబ్ కూడా మాట్లాడేశారు. సో, ఆయన వస్తే ఇంకా వెళ్ళిపోవడమే. దర్శనం ఎలా అయింది? దర్శనం అయితే చాలా బాగా అయింది. 2 సార్లు కూడా దర్శనం చేసుకున్నాం. సో టూ గుడ్. అసలు చాలాసేపు ఉన్నాం. ఒక 10 మినిట్స్ దాకా ఉన్నాం అనమాట. అసలు అంటే లాగేస్తున్నారు కానీ అక్కడ లోపల అంత ఎక్కువ ఇది లేకుండా ఉన్నారు కాబట్టి మేము అలా సైడ్కి ఉండిపోయినట్లు ఉండిపోయి చాలా బాగా దర్శనం అయింది. ఆల్మోస్ట్ 2 సార్లు కలిపి 10 మినిట్స్ దాకా ఉండి ఉంటాం. ఎర్లీ మార్నింగ్ దర్శనం 3:30కి. అసలు వస్తే ఆ దర్శనంకి ట్రై చేసుకోండి, చాలా బాగుంది. సో రష్ కూడా మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. సో బాగుంది అనమాట. చాలా పీస్ఫుల్ గా అనిపించింది. వీక్ డే వచ్చాం కాబట్టి రష్ ఇలా ఉందన్నమాట. వీకెండ్స్ అయితే చాలా ఎక్కువ వచ్చేది. సో బాగుంది. టెంపుల్ దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. అక్కడ నుండి మళ్ళీ వెళ్ళి కాసేపు బ్రేక్ఫాస్ట్ తినేసి కొన్ని ఫొటోస్ తీసుకుని అని తిరిగి అక్కడ పాజ్వగన్ గణపతి టెంపుల్ చూసుకొని వచ్చేసాం అనమాట. ఇప్పుడు మళ్ళా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా బయలుదేరుతున్నాము. విల్ షో యూ వాట్ వి ఆర్ గోయింగ్ టు సీ. ప్రెసెంట్ అయితే క్లైమేట్ బాగానే ఉంది. ఇంకా అలా కొంచెం ఎండగా ఉంది. ఎండగా ఉంది. బట్ కొంచెం ప్లెజెంట్ గా ఉంది ఇప్పటి వరకు అయితే. మార్నింగ్ కాబట్టి ఇప్పుడు టైం కూడా 9:20 అయ్యింది. సో ఇంకా 9:15 కి వస్తా అన్నారు. సో ఇంకా చూసి ఇంకా కొన్ని టెంపుల్స్ ఫేమస్ శివ టెంపుల్ లైక్ స్టాచ్యూ ఉంటుంది కదా, టెంపుల్ చెంగల్ ఆ టెంపుల్స్ అన్ని ఇప్పుడు చూసుకొని రావాలన్నమాట. మధ్యలో బీచ్ కూడా ఉంది. సో విల్ షో యూ వాట్ ఎవర్ వీ కెన్ అండ్ వాట్ ఎవర్ వీ సీ. నాకు 1 minute 1 second కూడా నిద్ర లేదు నాకు. ఇంకా తప్పదు. ఇంకా ట్రిప్స్కి వచ్చాం కాబట్టి ఇంకా అంతే. ఎప్పుడన్నా అలా గ్యాప్స్ దొరికితే అలా ట్రావెలింగ్ లో అలా మ్యాప్ వేసేయాలి, లేదంటే ఇంకా అంతే సంగతులు. నా ఐస్ కూడా చూడండి ఎలా అయిపోయావు. ఓకే, లెట్స్ గో. వాళ్ళు కూడా రెడీ అయిపోయారు లేదో చూసి తెలుసుకొని ఇంకా క్యాబ్ వాడికి ఫోన్ చేసి ఇంకా రాకపోతే అప్పుడు ఇంకా వెళ్ళిపోదాం. అండ్ మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యామన్నమాట. ఫ్రెష్ అవ్వడానికి మళ్ళీ వెళ్ళాము. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి, ఎందుకంటే శారీస్తో మళ్ళీ ఫుల్ డే ట్రావెల్ చేయాలంటే అవ్వదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వెళ్ళిన టెంపుల్ అటుకల్ భగవతి టెంపుల్. ఈ టెంపుల్ త్రివేంద్రంలో చాలా చాలా ఫేమస్ అంట. ఇది లేడీ శబరిమల అని పిలుస్తారంట ఈ టెంపుల్ ని. ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. ఎంట్రన్స్ లోనే చాలా పెద్ద పెద్ద దీపాలు ప్రమదలు కైండ్ ఆఫ్ అలా ఉన్నదన్నమాట. అందరూ అక్కడ వెలిగిస్తున్నారు. సో మేము జస్ట్ ఇంకా దర్శనం చేసుకొని అలా టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. చాలా చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంది కూడా. త్రివేంద్రంలో మేము 1 day ఉన్నాము ఫుల్ గా. సో ఆ 1 day కూడా మొత్తం టెంపుల్స్ చూసాము. మధ్యలో అక్కడక్కడ ఎక్స్ట్రాస్ ఏదో యాడ్ అయ్యాయి అనమాట. బట్ చాలా టెంపుల్స్ ఉన్నాయి త్రివేంద్రంలో విజిట్ చేయడానికి. మేము వెళ్ళక ముందు ఏం లేదేమో, ఓన్లీ పద్మనాభ స్వామి టెంపుల్ ఉందేమో అనుకున్నాం. బట్ అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయని చెప్పి అర్థమైంది. సో ట్రిప్ స్టార్ట్ అవ్వక ముందే మేము లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ విజిట్ చేయడానికి రాసుకున్నాము. సో మోస్ట్లీ అవన్నీ కూడా కవర్ చేసాము అండ్ ఎక్స్ట్రా కూడా కవర్ చేసాము. నైస్ ప్లేస్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ వెళ్ళినది వారాహి అమ్మన్ టెంపుల్ అన్నమాట. సో ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ అంతా చెప్తున్నా కదా, త్రివేంద్రంలో టెంపుల్స్ ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. డిఫరెంట్ గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఈ పెద్ద లేక్ ఉంది. ఇందాక చూసింది చిన్నది, ఇది పెద్దది, చాలా చాలా పెద్దది. అండ్ ఇక్కడ కూడా చాలా ఫిషెస్ ఉన్నాయి. మనం ఫీడ్ కూడా చేయొచ్చు. ఫస్ట్ టైం మిస్ అయ్యాం కదా ఫస్ట్ లెగ్ దగ్గర అని చెప్పి ఇక్కడ మాత్రం ఫీడ్ చేసాము. అండ్
మాతో వచ్చిన వాళ్ళకి పాప కూడా ఉంది కదా! సో, అది కూడా ఎక్సైట్ అవుతుంది అని చెప్పి ఇలా అందరం కలిపి కొంచెం కొంచెంగా ఫీడ్ చేసామన్నమాట వాటికి. అలా అన్నీ ఒకేసారి వచ్చి తినడం అందరం మంచిగా ఎక్సైట్ అవుతూ వాళ్ళకి ఫీడ్ చేసాము. Anywhere, anyway, baby, just name the time. When I'ma come through, can you get me cruising on the moonlight? Top down, playing new sounds while the wind blows over it. Checking my maps, heading to stack. నెక్స్ట్ వెళ్ళింది పరశురామ్ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ కూడా దర్శనం చాలా బాగా అయింది. ఈ టెంపులే అనుకుంటా చాలా లైక్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వెళ్ళాము. దర్శనం లాస్ట్ మినిట్ దర్శనం లాగా అయిందన్నమాట. చాలా చాలా బాగా అయింది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే లైక్ క్రౌడ్ కూడా తక్కువ ఉంది. అది వీక్ డే కాబట్టి. అండ్ మాతో వచ్చిన డ్రైవర్ కూడా చాలా మంచిగా గైడ్ చేశారన్నమాట మాకు. సో దానివల్ల మాకు కొంచెం ఈజీ అయింది. సో మాకు అది చాలా హెల్ప్ అయింది. అండ్ ఆ టెంపుల్ కూడా దర్శనం అయిపోయాక బ్యాక్ వాటర్స్ కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఇది వద్దు అనుకున్నాం, బట్ ఇంకా టైం కూడా ఉంది చాలా అని చెప్పి ఇది ట్రివాండ్రం వచ్చిన వాళ్ళు పక్కాగా వెళ్తారు అని చెప్పి ఇంకా మా డ్రైవర్ కూడా అంటే సరే వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా వెళ్ళామన్నమాట. అదేంటి పూవర్ బ్యాక్ వాటర్స్ ఇది. సో మేము ఆల్రెడీ బ్యాక్ వాటర్స్ పాండీలో చేసాము అండ్ ఇంకొకటి హొన్నావర్ లో చేసాము. ఆ రెండు చూసాక ఇది మాకైతే కొంచెం సోసో అనిపించింది. బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం నచ్చుతుంది. బట్ ఆ టూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో ఇది కొంచెం యావరేజ్ అనిపించింది. అండ్ కొంచెం ప్రైజీ కూడా అనిపించింది. మేము ఆల్రెడీ మా ఎక్స్పీరియన్స్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 2 hours డ్యూరేషన్ అని చెప్పారు. బట్ 1 hour 45 minutes 1.5 hour అనుకుంటా మాకు మొత్తం అయింది. మాతో వచ్చిన ఆఫ్ కోర్స్ ఆ బోట్ డ్రైవర్ ఉంటారు కదా, సో ఆయన మొత్తం అన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకైతే అంత ఎక్కువ ఫుల్ గ్రీనరీగా కూడా అనిపించలేదు. ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అవి ఇవి అంటారు కదా, సో అంతేమీ సూపర్ అనిపించలేదు అనమాట. చాలా యావరేజ్ అనిపించింది. కొన్ని కొన్ని మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. కొన్ని బర్డ్స్ అవన్నీ చూపించారు, కింగ్ ఫిషర్ అది ఇది అనుకుంటూ కొన్ని బర్డ్స్ మాత్రం చూపించారు. అండ్ కొన్ని కొన్ని రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఆన్ ద వేలో. సో అవన్నీ కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మేము మంచి ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. ఫుల్ ఎండ్ ఉంటది అనుకున్నాం కానీ చాలా చాలా లైక్ క్లౌడీగా అనిపించింది. చల్లగా ఉంది, ఎండ ఉన్నా కానీ మేబీ ఆ వాటర్ ఆ గ్రీనరీ మధ్యలో వెళ్తున్నాం కాబట్టి. అండ్ మాకు కూడా మా బోట్ కి షెల్టర్ కూడా ఉంది పైన, సో దానివల్ల మాకు కొంచెం చల్లగా అనిపించింది. అండ్ ఇవి వచ్చేసి ఫ్లోటింగ్ స్టేస్ అన్నమాట. చాలా ప్రైజీ అంట. ఒక్క స్టే వన్ డేకి అరౌండ్ 10,000 15,000 అంట. బాబ్రే అనుకున్నాం. అండ్ ఇది వచ్చేసి ఎలిఫెంట్ రాక్ అంట. సో ఇలా చూస్తుంటే ఎలిఫెంట్ షేప్ లో ఉంది కదా, ఎలిఫెంట్ కూర్చున్నట్టు బాగుంది. ఇలాంటివి క్యూట్ క్యూట్ గా కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అండ్ ఏదో సర్టెన్ పాయింట్ ఉంటది, అక్కడేమో రివర్ వాటర్ అండ్ బీచ్ వాటర్ కలుస్తుంది. ఇలా అన్ని చూపించారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇక్కడే ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఐ థింక్ ఇంకా 2-3 ఉన్నాయి అనుకుంటా. మా డ్రైవర్ ఏమో ఇక్కడ ఆపారనమాట. ఇది ఎందుకంటే ఇది కొంచెం వెజ్ నాన్ వెజ్ మిక్స్ ఉంటుంది. ఒకటైతే ప్యూర్ వెజ్ అనుకుంటా. సో మనం బోట్ లోనే ఉంటాము, వాళ్ళు వచ్చి మనకి మెన్యూ ఇచ్చి ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ తీసుకొని వాళ్ళు కుక్ చేసే లోపు ప్రిపేర్ చేసే లోపు ఫుడ్ మనం బీచ్ కి వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. బోట్ లోనే బీచ్ కి వెళ్ళి డ్రాప్ చేస్తారు. సో అక్కడ కాసేపు ఎంజాయ్ చేసి స్పెండ్ చేసి, ఇది బీచ్ అనమాట. ఆర్డర్ ఇచ్చేసాం, ఇంకా బీచ్ కూడా వచ్చేసాం. బీచ్ కి వచ్చి ఒక 15-20 minutes టైం ఇస్తారనమాట. ఇంకా మనం ఇక్కడ ఎంజాయ్ చేసే లోపు ఫుడ్ కూడా రెడీ అయిపోతుంది. మేమైతే ఇక్కడ క్యామెల్ రైడ్ చేసాము. ఆల్రెడీ ఊటీ అది వెళ్ళినప్పుడు హార్స్ రైడ్ చేసాము, ఇప్పుడు క్యామెల్ రైడ్ అనమాట. చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో వాళ్ళు ఒక క్యామెల్ ఎక్కారు, మేము కూడా ఒక క్యామెల్ ఎక్కి అలా చిన్న రైడ్ కి వెళ్ళొచ్చాము. ప్రైస్ మాత్రం గట్టిగానే చార్జ్ చేశారు, బట్ 50 meters తీసుకెళ్లారు అనుకుంటా అంతే. బట్ ఇంకా తప్పదు. ఇండియా ఇంకా ఫ్లోటింగ్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. మా ఫుడ్ కూడా రెడీ అయిపోయింది మేము వచ్చేలోపు. బిలో యావరేజ్ అనే చెప్పొచ్చు ఫుడ్ అయితే. కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని మరీ వర్స్ట్ ఉన్నాయి. అండ్ క్వాంటిటీ కూడా చాలా చాలా తక్కువ ఉంది. ఇంకా ప్రైస్ మాత్రం టూ మచ్ ఉంది. అసలు అంత వర్తే కాదు, డబుల్ ట్రిపుల్ ఉన్నదన్నమాట ప్రైజెస్ అయితే. ఇంకా అసలు చాలా చాలా ప్రైజీ అనిపించింది. అండ్ దానికి తగ్గట్టు టేస్ట్ ఉన్న బాగుండు, బట్ టేస్ట్ కూడా లేదు. బ్యాక్ వాటర్స్ లో మంచిగా టైం స్పెండ్ చేశాక నెక్స్ట్ చెంగల్ శివ టెంపుల్ కి వచ్చాము. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఈ స్టాచ్యూస్ అన్ని మోస్ట్లీ చాలా మంది రీల్స్ లో చూసే ఉంటారు. ఇక్కడ పెద్ద శివ స్టాచ్యూ ఉంటుంది, హనుమాన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ టెంపుల్
ఆ టెంపుల్ ఎంట్రన్స్ లోనే ఇలా చాలా స్టాల్స్ ఉన్నాయి. సోవెనీర్స్ ఇవన్నీ చాలా చాలా ఉన్నాయన్నమాట. మేమేం కొనలేదు. కొనే ఓపిక కూడా లేదు. ఇంకా టెంపుల్ దర్శనంకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అలా కాసేపు చూసుకుంటూ ఇంకా వెళ్ళిపోతున్నాం దర్శనంకి. ఇక్కడ మెయిన్ టెంపుల్ ఉంటది. మెయిన్ టెంపుల్ దర్శనం అయిపోయాక ఆ శివ స్టాచ్యూని దర్శనం చేసుకోవచ్చు. బట్ మేము వెళ్ళినప్పుడు మెయిన్ టెంపుల్ క్లోజ్ ఉండే అన్నమాట. సో సరే కదా ఇంకా అలా శివ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అలా కాసేపు చూసి ఇంకొచ్చేద్దాం అనుకున్నాం. ఆ శివ స్టాచ్యూ చూసి రిటర్న్ అవుతున్నప్పటికీ మెయిన్ టెంపుల్ ఓపెన్ ఉందన్నమాట. ఓకే, మనకి రాసి పెట్టి ఉంది అని చెప్పేసి అనుకున్నాం. ఎస్, ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఆ శివ స్టాచ్యూ చూడడానికి అయితే మాత్రం 2 కళ్ళు సరిపోవు, అంత పెద్దగా ఉంది, అంత బాగుంది. అండ్ అలా టెంపుల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఒక చిన్న మ్యూజియం లాంటిది ఉంది అని తెలిసిందనమాట. ఇందులోనే ఈ శివలింగంలోనే ఆ మ్యూజియం లాంటిది ఉంది అని తెలిసింది. అది పర్ హెడ్ 200 రూపీస్ అనమాట. ఒక 1 అవర్ మాత్రం టైం పక్కగా పడుతుంది దానికి వెళ్ళి రావడానికి. అండ్ ఓపిక కూడా ఉండాలి చాలా, ఎందుకంటే చాలా వాక్ చేయాలి లోపల. అండ్ కొంచెం అనీవెన్ కూడా ఉంటది అనమాట. అదేదో ట్రెక్ చేసినట్టు అనిపించింది నాకు. సో యా, అది కూడా వెళ్ళాము. అక్కడ ఫోన్స్ అలౌడ్ కాదు కాబట్టి ఇంకా వీడియోస్ ఏం షూట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అజిమల శివ టెంపుల్. ఇది కూడా చాలా ఫేమస్. సో పెద్ద శివుడు విగ్రహం ఉంటుంది కదా, స్టాచ్యూ, అదనమాట ఇది. సో మెయిన్ టెంపుల్ దర్శనం కూడా చాలా బాగా అయింది. టెంపుల్ చిన్నగానే ఉంటుంది. ఆ పక్కన ఈ శివ స్టాచ్యూ మాత్రం క్రేజీ ఉంది. లిటరలీ లైవ్ లో చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగుంది. ఐ గెస్ టాలెస్ట్ శివ స్టాచ్యూ ఇదే అనుకుంటా. చాలా చాలా బాగుంది. అండ్ మేము ఈవినింగ్ వెళ్ళాం అన్నమాట. క్రేజీ ఉంది. అండ్ పక్కనే బీచ్ కూడా ఉంటుంది. చాలా 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 బాగుంది. మురుడేశ్వర్ కూడా లైక్ బీచ్ పక్కనే ఉంటుంది కదా, ఇది కూడా బీచ్ పక్కనే ఉంది. చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. ఆ శివుని చూస్తున్నంత సేపు అసలు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ బీచ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఏ బీచ్ ఎగ్జాక్ట్ గా నేమ్ తెలియదు కానీ మాకు ఆ చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ వేవ్స్ కూడా ఎంత క్లీన్ గా ఉన్నాయంటే వాటర్ కూడా చాలా బాగుంది. నాకైతే ఈ బీచ్ చాలా నచ్చింది. జస్ట్ దూరం నుంచే చూసాము, అక్కడికి వెళ్ళి దగ్గర నుంచి ఏం చూడలేదు. దూరం నుంచే అసలు ఏదో లైక్ వేరే కంట్రీలో బీచ్ చూసినట్టు అనిపించింది అనమాట. అంత బాగుంది. అక్కడ ఫొటోస్ వీడియోస్ కూడా ఆ కార్నర్ లో చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకా అన్ని టెంపుల్స్ విజిట్ చేసేసాం. లాస్ట్ లో కోవలం బీచ్ కి వెళ్ళాము, బట్ ఏం దిగలేదు. దిగి అక్కడ ఏం విజిట్ చేయలేదు, ఎందుకంటే ఇంకా అక్కడ క్లోజ్ ఉండే అనమాట బీచ్. వేవ్స్ అవి వస్తున్నాయి అని చెప్పి. అండ్ ఇంకా ఆన్ ద వే లో స్పైసెస్, బనానా చిప్స్ ఇవన్నీ ఉండే షాప్ కి మా డ్రైవర్ ని తీసుకెళ్ళమంటే తీసుకొచ్చారు ఈ షాప్ కి. సో అక్కడ స్పైసెస్, చిప్స్ ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కొనుక్కొని ఇంకా డిన్నర్ కి వచ్చేసాం అనమాట. జామ్ అనేది చాలా ఫేమస్ రెస్టారెంట్ అంట. మా డ్రైవరే సజెస్ట్ చేశారు. ఫుడ్ అయితే బాగుంది. వీ హ్యాడ్ రియలీ గుడ్ ఫుడ్ అనమాట అప్పుడు. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సచ్ ఏ హోల్సమ్ డే అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.